ప్రియులారా, ఈరోజు ఈ ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే ఫిలిప్పీ సంఘానికి ఉన్న ఆధిక్యతలేంటి, ఫిలిప్పీ సంఘాన్ని దైవజనుడు ఎందుకు అభినందించాడు, ఆ సంఘాన్ని ఎందుకు మెచ్చుకున్నాడు, ఫిలిప్పీ సంఘంలో ఉన్న గొప్పతనం ఏంటి, దేవుని బిడ్డలుగా మనం కూడా ఎలాంటి ఆధిక్యతలలో కొనసాగాలి అనేది ఫిలిప్పీ సంఘాన్ని చూసి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేది మొదటి శతాబ్ద కాలంలో చాలామంది దైవజనులు ప్రవక్తల ద్వారా ప్రేరేపించిన నూతన నిబంధన రాయబడినప్పటికీ కూడా దానిలో రాయబడిన ప్రతి మాట ఈనాటికి మనం పర్సనల్ అప్లికేషన్లోకి తీసుకురాగలిగితే చాలా ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘాన్ని అభినందిస్తున్నాడు. మీరు ఈ అధ్యాయం అంతా చదివితే, 4వ అధ్యాయం అంతా జాగ్రత్తగా మనం చదివితే ఫిలిప్పీ సంఘానికి ఉన్న ఆధిక్యతలు కొన్ని రాసుకుంటూ వచ్చాడు. ఫిలిప్పీ అనేది ఆ మాట యాక్చువల్లీ ఒక పట్టణానికి సంబంధించిన పేరు. అంటే ఫిలిప్పీ పట్టణంలో సంఘం ఉంది కాబట్టి ఫిలిప్పీ సంఘం అని అంటున్నా. మాసిదోనియా అనే దేశం, ఇప్పటికీ కూడా మాసిదోనియా అనే దేశం ఉంది, దాన్ని నార్త్ మాసిదోనియా అంటారు. గ్రీసు దేశానికి పైన ఆ దేశం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఫిలిప్పాయ్ అనే పట్టణం ఉంటే ఆ పట్టణంలో సంఘస్థాపన జరిగిన తర్వాత పౌలు భక్తుడు ఆ పట్టణంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ, మీరందరూ నా ఆనందం అన్నాడు, నా కిరీటం లాంటి వారని సంఘాన్ని అభినందించాడు. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని సంఘము అనేది కొంతమంది చాలా తక్కువగా అంచనా వేసేవాళ్ళు ఉంటారు. ఆ సంఘం అండి ఏముంటుందండి అక్కడన్నా మాట్లాడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ అసలు దేవుని దృష్టిలో సంఘానికి ఉన్న విలువ ఎంత గొప్పదో తెలుసా? పాత నిబంధనలో దేవుని దృష్టి, దేవుని ఫోకస్ అంతా కూడా ఇశ్రాయేలు జనాంగం మీద ఉంది. నో డౌట్ గాడ్స్ ఫోకస్ వాజ్ ఆన్ ఇజ్రాయిల్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. బట్ వెన్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, when Jesus paid the penalty for all of us on the cross and he rose again from the dead, on the day of Pentecost, the church was established. A new